హలో గ్యాస్ ఎలా ఉన్నారు? రీసెంట్గా జానీ మాస్టర్ని అరెస్ట్ చేసింది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్త పరిణామం చోటు చేసుకుంది. కొంతమంది జానీ మాస్టర్ తప్పు చేయలేదని, కొంతమంది చేశారని ఇప్పటివరకు వాదనలు చాలా వరకు వినిపించాయి. ఎంతవరకు ఏ నిజమో ఏది అబద్ధమో చాలా వరకు తెలియదు. బట్ ఇప్పుడే రీసెంట్గా ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఆయనపై నేరాన్ని మోపగానే ఆయన ఎక్కడున్నదో ఎవరికి తెలియకుండా జరిగింది. ఆయన్ని రీసెంట్గా బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ చెంచగూడ జైల్లో ఉన్నారు. ఇలాంటి టైంలో పోలీసులు ఒక రిపోర్ట్ని రెడ్ చేశారు. ఆయన రిపోర్ట్లో పేర్కొన్న ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. అత్యాచార ఆరోపణలతో చెంచగూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను పోలీసులకు పొందుపరిచారు. 2019లో దురుద్దేశంతోనే బాధితురాన్ని అసిస్టెంట్గా చేర్చుకున్నారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళు. గత 4 ఏళ్లలో పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని, నేరాన్ని జానీ అంగీకరించారని పోలీస్ రిపోర్ట్లో పేర్కొన్నారు. నాకు తెలిసి జానీ మాస్టర్ రావడం బయటికి కష్టం అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు గాయస్, కింద కామెంట్ చేయండి. మనకి ఎంత పెద్ద పేరు ఉన్నా చేసే పని కరెక్ట్ లేకపోతే ఇలాంటి పన్నాలు చోటు చేసుకోవాల్సి వస్తుంది. సో అందరూ పేరున్నంత మాత్రం అన్నీ సెట్ అవుతానికి గ్యారంటీ, జాగ్రత్తగా ఉండాలి.